వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షోకి చివరి రోజు కావడంతో సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈవెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. గగనతలంలో సారంగ్ టీం, మార్క్ జాఫ్రీ టీం చేసిన విన్యాసాలు ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి ఈవెంట్లు విద్యార్థుల కెరియర్కి ఎంతో దోహదపడుతుందని సందర్శకులు అభిప్రాయపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. వింగ్స్ ఇండియా 2024 బేగంపేటలో జరుగుతున్న ఈ ఏవియేషన్ షోకి చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కూడా సందర్శకులు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన విమానాలు చూసైతే ఇక్కడ అంతా వీళ్ళంతా ఎంతగానో ఆకట్టుకున్నారని చెప్పాలి. అటు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కూడా సందర్శకులు వస్తున్నారు. దాంతో పాటు చివరి రోజు కావడంతో అటు 3 సార్లు ఏవియేషన్ సంబంధించి అటు మార్క్ జెఫ్రీ గానీ సారంగ్ టీం సంబంధించిన విన్యాసాలు ఈ రోజు 3 సార్లు వీళ్లకు ప్రదర్శనకు అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది. రన్వే పైన దాదాపు 20కి పైన విమానాలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటు ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ఇక్కడ ఇదంతా చూసి కూడా ఎయిర్పోర్ట్ సంబంధించిన విన్యాసాలు ఇక్కడ ప్రదర్శించిన విమానాలు చూసి అయితే ఇక్కడ వచ్చిన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నారని చెప్పాలి. మొదటి 2 రోజులు బిజినెస్ విజిటర్స్ మాత్రమే అనుమతించిన పరిస్థితి. చివరి 2 రోజులు మాత్రం ఇటు సామాన్య పబ్లిక్ ప్రజలను అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు. మనడం ఎప్పుడు వచ్చారు? ఇంతకుముందు వచ్చారు? లాస్ట్ టైం కూడా వచ్చాం మనము. ఆఫ్టర్ 8 years తర్వాత ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ. గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ వెల్ యాక్చువల్లీ. నాట్ ఓన్లీ దట్, ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్రైడే అండ్ సాటర్డే, నవ్ వీకెండ్ యాక్చువల్లీ. వీకెండ్ మనం చూద్దామని వచ్చాము. చాలా క్రౌడీగా ఉంది. మొత్తం అరేంజ్మెంట్స్ కూడా ఎక్సలెంట్. కోఆపరేషన్ కూడా చాలా బాగుంది. పోలీస్ కానీ, ఆర్మీ కానీ, ఎంటైర్ ఫీల్డ్ ఫోర్స్. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సూపర్. మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఎట్లా ఉంది ఏ షో సంబంధించి? చాలా బాగుంది. ఇంకా ఇండియా ఫ్లాగ్ చేశారు కదా, అది ఎలా ఎట్లా చెప్పరాట్లే, అలా ఉంది. చాలా సూపర్ గా ఉంది. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా ఎంజాయ్ చేశామండి. విన్యాసాలు చాలా బాగున్నాయి. ఎవ్రీ 2 years కి పెట్టడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్కి వెళ్తే 1-2 చూస్తాం అంతే. ఇలాంటి ఈవెంట్స్ రావడం వల్ల చాలా విమానాలు చూడడం జరుగుతుంది. చాలా ఎంజాయ్ చేశాము. మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఎట్లా ఉందన్న ఏవియేషన్ షో సంబంధించి ఎట్లా ఎంజాయ్ చేశారు? షో వరకు అయితే చాలా బాగుంది. దీనివల్ల ఏంటంటే చిన్నపిల్లలు కానీ లేదంటే తెలియని వాళ్ళు కానీ, ఇప్పుడు యూత్ ఉన్నారు, ఏదో ఒక రంగం, ఇంజనీరింగ్ అలాంటివి కాకుండా ఇలాంటి ఎన్నో రంగాలు, ఎయిర్క్రాఫ్ట్ రంగం ఉంది, డిజైనింగ్ ఉంది, పైలట్ రంగం, చాలా రంగాలు ఉన్నాయి. సో ఇలాంటివి జనరల్గా చేస్తూ ఉంటే ప్రతి ఏడాది దానివల్ల చాలా మంది యూత్కి కానీ పిల్లలకు కానీ చాలా ఆసక్తి రేగుతుంది. దీనివల్ల చాలా నేర్చుకోవచ్చు. అంటే కంప్లీట్గా చూడని వాళ్ళకు కూడా వచ్చి ఇలాంటి లోపల ఎలా ఉంటుంది తెలియని వాళ్ళకు కూడా వచ్చి చూడడం వల్ల అదంతా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది? బేసిక్ గా నేను మెకానికల్ ఇంజనీర్. యాక్చువల్ గా మేము ఈ ఫ్లైట్స్ లో ఉండే సీటింగ్స్ డిజైన్ చేస్తాం డైలీ. యాజ్ అ పార్ట్ ఆఫ్ మా జాబ్ గా ఈ ఫ్లైట్ సీటింగ్ డిజైన్ చేసే మాకే ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తుంటే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అలాంటిది చిన్నపిల్లలు కావచ్చు, వీటికి సంబంధం లేని వాళ్ళు డైరెక్ట్ గా చూసినప్పుడు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జైట్ ఫీల్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఎప్పుడు మొబైల్సే కాకుండా ఇలాంటివి డైరెక్ట్ గా చూపిస్తే వాళ్ళలో ఒక ఎగ్జైట్మెంట్, వాళ్ళలో ఒక ఆతృత ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ కెరీర్ పరంగా కూడా వాళ్ళు ఏదైనా ఎంచుకోవడానికి, లేకపోతే వాళ్ళ కెరీర్ లో ముందుకు వెళ్ళడానికి ఒకటే కాదు, మొబైల్స్ మాత్రమే కాదు, టీవీస్ మాత్రమే కాదు, సిస్టమ్స్ మాత్రమే కాదు, సో చాలా ఉన్నాయి మనం బయటకు వచ్చి చూడడానికి. కానీ వాళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు పుష్ చేస్తారు ముందుకు రావడానికి. మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఎట్లా ఉందమ్మా షో? ఎట్లా ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ క్లాస్ చదువుతున్నాం? ఎట్లా ఉంది? నా పేరు జోషువా. నేను 8th class చదువుతున్నాను. అండ్ ఇక్కడ ఓవరాల్ గా అయితే చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ అ లాట్. అండ్ ఇక్కడ డ్రోన్స్, హెలికాప్టర్స్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ దట్ ఫ్లాగ్ అయితే ఆసమ్ అసలు. ఇంకా ఫ్లైట్స్ తోని ఫ్లిప్స్ చేయడం అదైతే చాలా బాగుంది. అండ్ లాస్ట్ కి హార్ట్ షేప్స్ మాత్రం సూపర్. థ్యాంక్ యూ. నా పేరు వర్షిత. అండ్ నాకు ఈ ప్రోగ్రామ్ అనేది నాకు చాలా నచ్చింది. అండ్ ఆ ఫ్లిప్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. హార్ట్ షేప్ అయితే సూపర్ ఉంది. ఒకటి పెద్దగా వేసిండ్రు, ఒకటి చిన్నగా వేసిండ్రు. అట్లా ఫ్లాగ్ కూడా సూపర్ ఉంది. ఇది మొత్తంగా చూసుకుంటే అటు చిన్నపిల్లలు మాత్రం ఇక్కడ ఇటు విన్యాసాలకు సంబంధించి ఎంతగానో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు మార్క్ జెఫ్రీ కానీ సారంగ్ టీము, ఈ 2 టీంలు కలిపి చేస్తున్న విన్యాసాలు అయితే మాత్రం ఇక్కడికి వచ్చిన సందర్శకులను మాత్రం ఎంతగానో ఆకట్టుకుంటారని చెప్పాలి. కెమెరామెన్ దశరథ్తో మహేష్ న్యూస్, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి.